మన స్టోరీలో కిడ్నాప్ సీన్ ఉంది కదరా, దీంట్లోంచి లేపేసి దాంట్లో తోసి మనం కాస్త డిఫరెంట్గా తింటాం. ముసలాయన కాఫీ తాగే అలవాటు ఉందా? మాకుంది. ముసలాయన క్వార్టర్లో వాటర్ వేసుకునే ముందు కొడతావా? అవన్నీ వదిలేసి 10-15 ఏళ్ళు అయిందిరా. ఇవాళ నువ్వు కొడుతున్నావు. ఏ ఆగు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? బయటికి వెళ్ళి వస్తున్నా. పరిస్తే భయపడిపోతావా? ఇక బట్టలు తీసాడారే, తేనక దొరికిందని మెక్కడానికి వచ్చాడు. శంకరు ఆగు. ఏంటన్నా ఇలా వచ్చావు? నేను వచ్చి చాలాసేపు అయింది. శంకరు ఫోన్ చేశాను, సెల్ స్విచ్ ఆఫ్ లో ఉందేంటి? అరే చార్జ్ అయిపోయిందన్నా. అవును, రేపు మీకు షూటింగ్ ఉందా? లేదు. ఏం లేదు, రేపు పగట చుక్క పార్టీ మీటింగ్ ఉందట. వాళ్ళు 100 మంది జిమ్ బాయ్స్ సెక్యూరిటీగా అడిగారు. మీరు 10 మంది వచ్చేయండి రా. అన్నా, విలన్ పక్కన రౌడీలుగా చేయడం మా పని, ఇష్టపడి చేస్తున్నాం. అందుకని రాజకీయ నాయకులకు మంచి అమౌంట్ ఇస్తారా? అన్నా, కత్తి పట్టుకుని రౌడీగా మారితే 5 నిమిషాల్లో లక్షలు సంపాదించచ్చు. డబ్బుల కోసం వచ్చే సినిమాల్లోకి అదో చిన్న కలన్నా. ఊరంతా మన మొహం పోస్టర్లో ఉండాలి, మన కనపడగానే ఈళ్ళ వేయాలి, గోల చేయాలి, అద్దిరిపోవాలి. అంతే. ఒక పెద్ద విలన్ అవ్వాలని కలలు కంటున్నావు. అర్థం చేసుకో. నువ్వే మమ్మల్ని చీప్గా చూస్తారా అన్న? ఇంకెప్పుడు ఇలాంటి వాడికి మమ్మల్ని పిలవకన్నా. అమ్మా, వచ్చే పండుగ తప్పకుండా వస్తాను. రేపండు ఏంటన్నా? అరేంజ్ చేయి, వస్తాను. అలాగేనా? ఇక్కడ లీవ్ ఇవ్వట్లేదు. వస్తానమ్మా. దక్షిణ వీడి కథ కవితలా చెప్తాడు. చెప్పరా. ఒకరోజు నా లవర్ కాళ్ళకి గోరింటాకు పెట్టుకుని బస్ కోసం వెయిట్ చేసింది. బస్సు రాగానే ఎక్కి వెళ్ళిపోయింది. తన జల్లో మల్లెపువ్వు కింద పడింది. ఆ మల్లెపువ్వును చూడగానే నాకు ఒక కవిత వచ్చింది తాత. నీ కాళ్ల గోరింట నుంచి ఒక మల్లెపువ్వు పూసిందని అందమైన కవిత వచ్చింది తాత. ఆ కవితను నేను పక్క రోజు వినిపిద్దామని వెళితే తను రాలేదు తాత. ఆ పక్క రోజు వెళ్ళాను, అప్పుడు రాలేదు తాత. చివరి వరకు తను రాలేదు తాత. తనకు పెళ్ళైపోయినా పర్వాలేదు తాత. ఈ కవిత తనకు వినిపించలేకపోయానని నా గుండె గిలగిల్లాడింది తాత. దద్దోజనం మంచి కవితను వేస్ట్ చేశావు కదరా. నేనైతే ఆ కవితను అడ్డం పెట్టుకుని 5 ఫిగర్లను లైన్లో పెట్టేవాడిని. 5. దక్షిణ అంటే యూత్లో నేను లైన్లో పెట్టిన వాళ్ళు అంటే మరి గుంటూరులో, విజయవాడ, నువ్వు వాళ్ళు ఎక్కడికద్దు నేను చెప్పకూడదు. లెక్కే లేదా? ఇండియా తెల్లదొరల గుప్పెట్లో ఉన్నప్పుడు ఒక తెల్లదొరసాని దొరసానిలో ఉండిపోయిందా. నా అందానికి ముక్తురాలై మై ఫస్ట్ లవ్ మేరీ మార్గరెట్ 1942. నేను నిన్న చెప్పింది సత్తుపండుని అడగద్దు. దక్షిణ నువ్వు వెళుతూ ఉండు, నేను వస్తాను. సరే. అరే 11 దాకా కూడా పడుకోపోతే నేను డైరెక్టర్ ఎలా అవుతాను? ఏం బతుకురా ఇది. అన్నా, ఏం తమ్ముడు? దక్షిణ నువ్వు తెగ టార్చర్ పెడుతున్నావట. అవును, పెట్టానయ్యా. మరి వృద్ధాశ్రమంలో ఉండాల్సిన ఇక్కడికి తీసుకొచ్చి పెడితే రొమాంటిక్గా స్క్రిప్ట్ రాసుకోవాలి కదా. నాలాంటి క్రియేటర్స్ ఒంటరిగా ఉంటే నీ మెదడు పదునుగా ఉంటుంది. మెదడు ఉంటేనే కదా పదునుగా ఉండాలి. యానా? ఏం లేదు, నేను కథ రాయొద్దు, సినిమా తీయద్దు, పెళ్లి చేసుకోవద్దు, సంసారం చేసి పిల్లలు కనొద్దు. ఇలా చూడు, కాస్త తాతను వేరే ఎక్కడైనా వదిలిపెట్టు. ఇక్కడే ఉంచావు, విపరీతంగా టార్చర్ పెడతా. వెరీ గుడ్. ఇలాగే టార్చర్ పెట్టు. ఒకడిని తీసుకొచ్చి ఊరికి అనబడ్డాక నేనేమన్నా వీపీనా? ఆ ముసలాడికి 300 కోట్ల ఆస్తుంది. 300 కోట్ల? ఓ ప్రొడ్యూసర్ని పోగొట్టుకున్నానే. ఎలాగైనా లైఫ్లో సెటిల్ అవ్వాలని ఆయన పడేయడానికి ప్లాన్ వేస్తున్నాం. అందుకని నువ్వు టార్చర్ పెట్టన్నా, ఇలాగే టార్చర్ పెట్టు. అప్పుడే మా లైఫ్ బాగుంటుంది. మధ్యలో సెంటిమెంట్ అని షార్ కొట్టేదామని ప్లాన్ వేసావు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎలా మారిపోతుందో చూడు. షేర్ ఇస్తావా? 300 కోట్లు మొత్తం లేపేస్తాను.
ఏంటి సార్? అవును మహేష్ బాబు సినిమానే. నాకు మహేష్ బాబుకే. బావా సరే నా టైం బాగాలేదు, ఫోన్ పెట్టి. అది తిట్టింది నిన్నేరా? తెలుసులే బావా, కాకిరెడ్డపల్లి విగ్రహాలు ఉంటాయా? రేయ్, సిగ్గులేదురా నీకు? ఏం చేయమంటావు తాత? పిల్లతో తల్లి ఎస్కాడ్గా వస్తుంది, పిల్లకి సైట్ వేస్తే తల్లి చీ కొడుతుంది. ఫ్రీగా సైట్ కూడా కొట్టలేకపోతున్నాం. దానికి ఒక చిన్న ట్రిక్ ఉందిరా డిప్పకాయ. రేయ్, అలా చూడు, ఇద్దరు నడిచొస్తున్నారు. అమ్మాయి కూడా సూపర్ గా ఉంది. డిప్పకాయ, అమ్మాయిని చూడకు, అమ్మని చూడు. అమ్మనా? అవును, చూడరా, గుచ్చి గుచ్చి చూడు. అయ్యో నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. సాయంత్రం నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, రావడం కుదరదేమో. రేపు వెళ్దామా? తాత అమ్మ వర్కౌట్ అయినట్టు. ఇప్పుడు తిప్పరా ఆ లుక్ని అమ్మాయి వైపుకి. హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా ఉంది. రాక్ సింగర్ అయి ఉంటాడా? తాత అరే, 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 ఇది కేవలం ఆలు మాత్రమే. అమ్మ వరకు ఉన్నాయి ట్రిక్కులు. ఆ, ఏంటి దక్షిణ ప్రైవేటా? అవును, వీడు ఎవరినైనా లైన్లో పెట్టాడా, ఇంకా రికామి గారే తిరుగుతున్నాడా? అంత లేదులే దక్షిణ. లవ్కి మనకి సెట్ అవ్వదు, లుక్కులతోనే సరిపోతుంది. అయ్యో, 100 మంది మగాళ్ళని కొట్టమని చెప్పు, ఇరక్కుమేస్తాను. కానీ ఒక అమ్మాయితో మాట్లాడాలంటేనే ఏంటో షివరింగ్గా ఉంటుంది, అందుకే లుక్కుతున్నాను. అది మన లైఫ్ స్టైల్. ఈ అమ్మాయేనా? ఏ పిల్ల, నిన్నే పిల్ల, నిన్నే. ఆ, దక్షిణ ఆ, ఏయ్, ఎందుకు వీడి వంక చూస్తున్నావు? ఆ, ఉండు, నీ పని చెప్తాను. అమ్మా, ఏ, ఉండురా. వీడిని చూడలేదని నువ్వు అబద్ధం చెప్పొద్దు. ఆ, ఇప్పుడేమో లుక్కులతో పడేసి తర్వాత చిక్కుల్లో పడేస్తారు. చివరికి మా నాన్న ఒప్పుకోలేదు, మా అమ్మ ఒప్పుకోలేదు, లైఫ్లో మన ఇద్దరికి సెట్ అవ్వదని కట్ చేసి ఇంకొకరిని కట్టుకుని వెళ్ళిపోతారు. వీళ్ళేమో జగమే మాయా అని గడ్డాలు పెంచుకుని చావాలి. ఇదేనా మీ ఉద్దేశం? నిజం చెప్పు, వీడిని చూసావా లేదా? దక్షిణ. అనుకుంటా చెయ్యి. నేను చూడలేదు. చెప్పిందే చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పి నన్ను 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 టెన్షన్ నువ్వు ఎందుకు పెట్టు. టెన్షన్ నువ్వు వీడిని అదే పనిగా చూడటం నేను చూశాను. ఏంటి తెగ మాట్లాడుతున్నారు? నిజమే, తను చూసింది. ఏంటి వాయిస్ రైజ్ చేస్తున్నావు? పోరా వీడొకడు. ఆ మాట ఆ అమ్మాయిని చెప్పు. పొడి అందరు పొడి. చూసానండి. చెప్పవే, చెప్పు. అవును, నేను చూసాను. అలారా దారికి చూసావరా? చూసింది. నేను చూస్తాను ఈ సంగతి. ఆ, సరే, పద, పద పద. పదరా. ఏంటి దక్షిణ ఇలా బుక్ చేసావు? నీకు తెలీదురా, ఏ విషయమైనా దాచిపెట్టకూడదు. ముక్కు సూటిగా వెళ్ళి టక్ టక్కని అడిగేయాలి. అందుకని ఇంత పబ్లిక్ గానా? అందరూ నా గురించి ఏమనుకుంటారు? ఈ ఎవరు ఏమనుకుంటే నీకెందుకురా? నువ్వు ఓపెన్గా ఉండు, టాప్కి వెళ్ళిపోతావు అంతే. ఓ దక్షిణ, సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. నేను వస్తానురా. ఓ దక్షిణ, నేను వస్తాను, నువ్వు పో. ఓ సరే. ఐ ఫీలింగ్ వెరీ సారీ అండి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నో ఓకే అండి. అసలు ఆ ముసలాం చేసిన తప్పండి. ఆయన వచ్చి మిమ్మల్ని ఎలాగా ఆరవచ్చు? అది కూడా పర్వాలేదండి, పెద్ద అయిన కదా, ఏదో తెలియక. ఇంతకీ మీరేం ఫీల్ అవ్వలేదు కదండి? మీరు నా మీద కోపంగా ఉన్నారని నాకు తెలుసు. నిన్న నేను నిజంగా తిట్టలేదు, ఉత్తినే ఈ కాలు. నొక్కుతా. నా కథలో ఒక సీన్ ఏమిటని అడగనే, ముసలాడని నోటికొచ్చినట్టల్లా తిడితే వాళ్ళ ఫేస్లో ఏ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయో స్టోర్ చేసుకుందామని నేను అలా తిట్టా. తిట్టినట్టు నటించా. నా కథ టైటిల్ ఏమిటో తెలుసా? తాత మాట బంగారు బాట. ఏంటి ముఖం ఎలాడేశారు? నా కథని ఒక లైన్లో చెప్పనా? నాయనమ్మ తర్వాత తాత. ఓరా నీ. మొత్తం కథ వినకుండా నిర్ణయం తీసుకోకండి. 300 కోట్లు కోడి మెడ నొక్కేసినట్టు నొక్కేను. కథ చెప్తాను, మీరు అలా మెడిటేషన్ మూడ్లోకి రండి. ఓపెన్ చేసా. నువ్వు ఎంట్రీ ఇచ్చి క్లోజ్ చేశాడే. కథ లీక్ చేయకండి. కథ చెప్పి పడేద్దామని వస్తున్నావా? ఆ పప్పులేమో ఉడకవు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా?
టీ దాకా వస్తున్నా. అబద్ధం చెప్పొద్దు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పుంటావే. ఆ? దక్షిణ ఆ అమ్మాయి కూడా నీకు సారీ చెప్పుంటుందే. ఎలా దక్షిణ? మ్యాటరే లేకుండా ఇద్దరూ సారీ సారీ అని చాలాసేపు సొల్లు కబుర్లు చెప్పుకునే ఉంటారే. అయ్య బాబోయ్ దక్షిణ, నువ్వు మౌనుడివి కాదు, దేవుడివి. అమ్మో. లే 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 నా దగ్గరే నటిస్తున్నావా? అసలు కమల్ హాసన్కి నటించడం నేర్పింది నేనేరా. అది అతనికే తెలియదు పాపం. అవును, ఒక 6 నెలలుగా ప్రేమిస్తూనే ఉండాలి. ఆ? లేదు దక్షిణ, ఒక 3 ఏళ్ళగా ఓన్లీ లుకింగ్. ఏమిటి? 3 ఏళ్లుగా లుక్ మాత్రమేనా? ఆ? సన్నాసి. కూర్చో కూర్చో. ఒరే, రేపు ఉదయం ఆ అమ్మాయి నిన్ను క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు లైట్గా నవ్వుతూ వెళ్తుంది. చూడు చూడు. అంతేనటావా? షూర్. రేపు చూద్దాం. చూడు. వస్తుందా? హేయ్, సారీనా. గాలి తీసేస్తాను. వస్తోందా? శంకరం Is she coming? ఓకే ఓకే మామ. వస్తుంది. చూస్తోందా? చూస్తోందా? లేదు దక్షిణ. లుక్ మార్చద్దు, అటే చూస్తూ ఉండు. అన్నీ చెప్తావా? దక్షిణ నన్ను చూసి నవ్వింది దక్షిణ. రేయ్, నన్ను చూసి నవ్విందిరా, నవ్వింది. ఏంట్రా, ఏమిటి ఉంటారు? ఒళ్ళంతా చిప్పులు అవుతోంది. రే, ఆ జివ్వు జివ్వు పక్కన పెట్టి ఇప్పుడు ఏం చెయ్యాలంటే